1వ అధ్యాయం 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. మనము ఆయనలో నడుస్తున్నామని చెప్పుకుంటున్నాం. పాత సంవత్సరం అయిపోయింది. పాత సంవత్సరం అంతా ఇదే మాటలు చెప్పుకుంటున్నాం. కానీ మరలా కొత్త సంవత్సరాలు వచ్చేస్తుంది మన ముందుకి. కొత్త సంవత్సరంలో మన జీవితం ప్రభువు కొరకు ఎలాగుంది? మన జీవితం మరి ఆయన వెలుగులో నడవాలని కోరుకుంటున్నాడు. ఆయన మహిమను చూడాలని కోరుకుంటున్నాడు. నూతన సంవత్సరంలో నూతన శక్తి పొందాలని కోరుకుంటున్నాడు, ఇష్టపడుతున్నాడు. అయితే మనం అందరము ఆయనతో నడుస్తున్నాము, ఆయనతో జీవిస్తున్నాము అనుకుంటూ ప్రార్థనకు వస్తున్నాం. మనమే ప్రార్థన లేని వాళ్ళు కాదు, వాక్యం వినని వాళ్ళు కాదు, లోకస్తులతో కాదు ఈ వాక్యము. ప్రార్థనకు వెళుతున్నాం. మనకి చెప్తున్నాడు దేవుడు. ఏమని చెప్తున్నాడంటే, మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. మనము ఆయన యందు వెలుగై ఉండాలే కానీ, ఆయనలో జీవించాలే కానీ మనలో చీకటి ఉండకూడదని, ఆయన యందు చీకటి లేదని చెప్తున్నాడు. చీకటి ఎవరిలో లేదో, ఎంతమందిలో లేదో అనుకుంటే ప్రపంచం అంతా చీకటి అలుముకొని ఉంది. ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఒకవైపున చీకటి, ఒకవైపున వెలుగు ప్రవేశించి ఉంది. కాబట్టి వెలుగులో చూసిన యెడల దేవాది దేవుడికి నిపక్షంగా ఉన్న చీకటి కూడా ఆయనకు మరుగైలేదు. ఆ చీకటిని దూరపరచడానికే యేసు ప్రభు వారు వెలుగై వచ్చాడు. కనుక ప్రభుతో నడుస్తున్నామని చెప్పుకొని మనం అబద్ధం ఆడిన యెడల మనలను మనమే మోసం చేసుకున్నట్టు అని చెప్తున్నాం. వాక్యానుసారంగా ఇద్దరు వ్యక్తులు ఎవరైనా పోట్లాడుకొని కలబడుకుంటే మనం వెళ్ళి విడదీయటానికి బాగుంటుంది సపోర్ట్. మరి మనకు మనమే జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం కదా. అబద్ధం ఆడుతున్నాం, మోసంగా నడుస్తున్నాం, నటనగా నడుతున్నాం, కృప లేకుండా జీవిస్తున్నాం. అందుకని ఆయన చిత్తం ఏమై ఉన్నదో మనం పరిశీలన చేసుకొని ఖచ్చితంగా మనంతటికి మనమే బురదలో పడిపోయా, పాపములో పడిపోయా, తొలగిపోయా, క్షమించు అని మనకు మనమే పరిశీలన చేసుకొని పాపము నుంచి బయటకు రావాలి, లోకములో నుండి బయటకు రావాలి, శాపములో నుండి బయటకు రావాలి, చీకటిలో నుండి వెలుగులోకి రావాలి. అప్పుడే ఆయన కృప మనకు తోడుగా ఉండునుగాక. ఆయన కృప మనకు తోడుగా ఉండునుగాక. ఆయన సన్నిధి వింటున్న పిల్లలకు తోడుగా ఉండునుగాక. మరి ఇంకా ఏమంటున్నాడంటే, మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకున్నాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. మనమును వెలుగులో నడిచిన యెడల దేవునితో మమేకమై అన్యోన్య సహవాసం కలవారమై మనము కూడా ఆయనలో జీవింతుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమేమిచ్చి రుణం తీర్చలేము. ఈ అన్యోన్య జీవితాన్ని ఎడబాయకుండా కాపాడుకునేదే భక్తి. దేవుడికి నీకున్న సన్నిహిత సహవాసాన్ని దూరం కాకుండా కాపాడుకునేదే భక్తి జీవితం, వెలుగైన జీవితం, కృప కలిగిన జీవితం, మహిమ కలిగిన జీవితం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. పేతురు రాసిన పత్రికలో మొదటి పత్రిక, పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి, క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. అంటే శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులో క్రీస్తు ప్రభువారు అంత దేవుని కుమారుడై వచ్చిన శ్రమలు పొందాడు. ఆయన పొందిన శ్రమల్లో నాకు వచ్చిన శ్రమలే పాటివి అని క్రీస్తు వైపు చూస్తూ యేసులో ముందుకు సాగాలట.
క్రీస్తు వైపు చూస్తూ, అంటే ఆయన వైపు చూడటం అంటే ఆయన పొందిన శ్రమలు జ్ఞాపకము చేసుకుంటూ, ఇప్పుడు నువ్వు ఆయనతో కూడా నడవమంటున్నాడు, ఆయనతో కూడా నడిచిన ఎడలా అంటున్నాడు. మరి ఇంకేమంటున్నాడంటే, శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపము జోలి ఇక ఏమీ ఉండును. పాపము జోలిని ఇక ఏమీ లేక ఉండును. మనజాశలు మనలోకి రాకుండా కాపాడుకోవాలి. ఇక మీదట మనజాశలు అనగా మనుషులకు ఉండే ఆశలు ఏమేమి అంటే ధనాపేక్ష, బెంకమలాడు, వ్యభిచారము, దొంగతనము, అబద్ధము, మోసము, ధనాపేక్షలో సమస్త కీడులు ఉన్నాయని బైబిల్ చెప్తుంది. ఎవరైతే ఇలాంటి వాటిల్లో కూరుకుపోకుండా యేసుని గూర్చి చెప్తున్నప్పుడు యేసు క్రీస్తుని ధరించుకున్న వారైతే ఆయన కృప మనకు తోడుగా ఉండునుగాక. ఆయన కృప నిరంతరము నిన్ను నడిపించునుగాక. యేసయ్య చెప్తున్నాడు ఈ మాటలు. ఆయన కృప ఎంత ఉన్నతమైంది చూడు. శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడవచ్చుకొనినట్లు పాపము జోలికి ఇక ఏమీయో పోవద్దు అంటున్నాడు. ఎవరైతే పాపముతో మమేకమై జీవిస్తారో, పాపము అంటే విచారం పాపం కాదు, బీడీలు, సిగరెట్లు, మందు, మత్తు, జోదం, పేకాట్లు, జోదం అంటే కోడి పందాలు, ఎన్నో బూతులు, సర్వశక్తులు, పోకిరి మాటలు, ఇవన్నీ దేవునికి విరోధమైన పద్ధతులు. ఇవన్నీ మనలో లేకుండా ఇక మీదట మనజాశలు వద్దు అని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. అన్యజనుల ఇష్టము నెరవేర్చటానికి గతించిన కాలమే చాలు. ఏమని చెప్తున్నాడు దేవుడు? గతించిన కాలమే చాలు. అన్యజనుల ఇష్టంలో ఇప్పుడు దాకా నడిచావు. పేకాడేవా, తాగుడు తాగేవా, జూదం ఆడేవా, వ్యభిచారం చేసేవా, లోకములో పాపములో నటించి పొరులుతూ జీవిస్తావా, మునిగిపోయి జీవించావు. కానీ ఇక మీదట క్రీస్తు యేసు అను రక్షకుడు నీ కోసం వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆయనే దేవుడు కాగల జనులు ధన్యులు. ఆయనే చెప్తున్నాడు ఈ మాట. దేవుడు కాగల జనులు, యాకోబు దేవుడు కాగల జనులు ధన్యులు. అది అన్యజనులు ఇష్టము నెరవేర్చకుండుటకు గతించిన కాలమే చాలు. ఇక మీదట ఇక వయసు పైబడిపోతుంది. చిన్నతనం మొక్క అయిపోయింది, చెట్టు అయిపోయింది, వృక్షంలాగా మారిపోతున్నావు. ఆ సమయంలో యేసయ్య పాదాలు దగ్గరకు వచ్చేవేమో, ఇక మీదట ఆయన పాదాలు విడిచిపెట్టద్దు. మొక్కలాగున్నప్పుడే లోబడాలి, చెట్టులాగున్నప్పుడే లోబడాలి. వృక్షం అయిన దాకా ఉంటే అది గొడ్డలతో నరికితే ఎలాగా తెగదో, నీ హృదయం కూడా అలాగే మార్పు రాదు. ఎంతమంది చెప్పినా మారటానికి లోబడదు. హృదయ సాక్షిగా చెప్తూ ఉన్నాడు పౌలు గారు. ఇలా రాశాడు, గతించిన కాలమే చాలు. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. ఇప్పుడు దాకా లోకంలో కలిసి నడిస్తే వారితో ఇక మీద నేను నడవరబ్బాయి, నేను రానురా, నేను తిననురా, పేకాటకు రాను, జోదానికి రాను, కోడి పందాలకు రాను, లేకపోతే అన్యులు పెట్టే ప్రసాదానాలు తినను, లేకపోతే ఆచారాలు చేస్తే వాటిలో పాల్గొనను అని ఎప్పుడైతే అంటావో నీ చుట్టూ ఉన్న స్నేహితులు
నిన్ను ప్రేమించిన తల్లులు, నిన్ను ప్రేమించిన అక్కలు, నిన్ను ప్రేమించిన సదాభిప్రాయం గల వారు అందరూ నిన్ను త్రోసి వేస్తారు, తిట్టుతారు, దూషిస్తారు. అప్పుడు నువ్వు భయపడబాకు. వాళ్ళందరూ దూషించిన యేసయ్య దూషించబడ్డాడు, ద్వేషించబడ్డాడు. మరి మారు పలకల, నోరు తెరవల అని ఉంది బైబిల్లో. మనము కూడా యేసయ్య నిమిత్తం దూషించబడితే దేవునికి మహిమ కలుగును గాక ఆయన అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి ఉత్తరవాదులై ఉన్నారు. ఎవరో నీపైన దాడి చేసేవారు, నీకు శత్రువులుగా మాట్లాడేవారు, నిన్ను హింసించేవారు, నిన్ను దూషించేవారు, వారందరి మీద దేవుడే చర్య తీసుకొని తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఆ తీర్పు దేవాది దేవుడిదే. అందుకని ఆయనకి అధికారం మనం ఇద్దాం. మన పైన అధికారం ఆయనకే. మనలో ఏది దేవుడికి ఇష్టం లేనిది ఉందో దాన్ని పారదోలమని ప్రార్థన చేస్తే ప్రభువే దాన్ని వెళ్ళగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి అంతేకాక 3వ అధ్యాయంలో 10-12 వచనాలు, 3వ అధ్యాయం 10-12, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన నాలుకను కాచుకొనవలెను. దేవునికి స్తోత్రం. మనము ఒకవేళ ఈ లోకంలో జీవించాలి కదా. జీవించాల్సినప్పుడు జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలనుకుంటున్నావు, ఇంకా కొంతకాలం బ్రతకాలనుకుంటున్నావు, ఇంకా భూమి మీద కొంతకాలం జీవించాలనుకుంటున్నావు, నా జీవితంలో మంచి దినాలు చూడాలనుకుంటున్నావు. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఈ దినమే, ఈ క్షణమే ఈ మాటలు విని బలము పొందుదురుగాక. ఆయన అంటున్నాడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకూడదట. వాడు ఏం చేయాలి? మంచి దినాలు కావాలని కోరుకుంటే, మంచి జీవితం కావాలని కోరుకుంటే తప్పకుండా మంచి దినాలు చూడాలి అంటే మనం అబద్ధం ఆడకుండా జాగ్రత్తగా మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ఆ తర్వాత పెదవులను కాచుకోవాలి. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను. కీడు చేసేవారితోనే సహవాసము చేయక కదా. పొరుగు వారికి న్యాయం చేయాలనుకో, అక్కడ తప్పుకోవటం. పేదల పక్షంగా ఏదైనా మాట్లాడాలనుకో, అప్పుడు నోరు మూసుకొని మౌనంగా ఉండటం. ఇయే చేయరాని కీడులు, ఇయే చెప్పరాని పాపాలు. ఘోరమైన పాపాలు చెయ్యం, విడిచిపెట్టేశాం. వ్యభిచారం మానేం, దొంగతనం మానేం, పాపం మానేశాం. కానీ న్యాయము పలికే కాడ న్యాయము పలకం. ఒక మనిషికి సహాయం చేసే కాడ చేసే మనసు లేకుండా చేతులు ముడుచుకుంటాం. కష్టంలో ఉన్న వారిని ఆదరించకుండా కాళ్ళు చేతులు ముడుచుకుంటాం. ఇవి మనలో ఉండకూడదని యేసుక్రీస్తు ప్రభువారు పౌలు గారిని ఎన్నుకొని బైబిల్లో సర్వసత్యములు రాపించాడు. అందుకని ఇతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను. ఎక్కడ నా దినాల్లో సమాధానం కోల్పోయాను, ఎక్కడ పగ, శత్రువులు, శత్రు సైన్యములో ఎక్కడో వీర్ష దేశం పనిచేసింది, ఎక్కడో కూరుకుపోయా, ఎక్కడో పాపములో కూరుకుపోయా, అయ్యా ప్రభువా నా చెయ్యి పట్టుకులేపో అని అడగటమే కాక కొన్ని విజయవంతమైన మాటలు చెప్తున్నాడు. నీ నాలుగుతో అబద్ధం ఆడబాకు, యథార్థంగా నడు, అబద్ధం ఆడకుండా యథార్థంగా మాట్లాడు. నీ నాలుగు కల్పించే మాటలు కల్పించబాకు, చెడ్డ మాటలు వినకాకు. నీ నాలుకని నీ జాగ్రత్తలో పెట్టుకో. అప్పుడు మంచి దినములు చూడబోతున్నావు. మంచి దినములు నీ జీవితంలో, నూతన సంవత్సరంలో నూతన దినాలు నువ్వు చూడబోతున్నావు. మంచి దినాలంటేవి? భూలోకంలో అన్ని దినాలు మంచివే, దేవుడు సృష్టించిన దినాలన్నీ మంచివే. అయితే ఈ సంవత్సరం పాతది గతించిపోయింది, ఇదిగో నూతన సృష్టిగా మార్చబడిను. ఇదిగో పాతవి గతించిపోయినాయి, ఇది నూతన సృష్టిగా మార్చబడుతుంది.
నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. నూతన క్రియలు దేవుని కొరకు మనం చాటించాలి. నూతన ఆత్మశక్తి మనం పొందుకోవాలి. నూతన రాజ్యం కొరకు ప్రగల్భాలుగా కాదు కానీ పట్టుదలగా దేవుని కొరకు పోరాడాలి. అందుకని ఆయన అంటున్నారు కదా, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. దేవునికి స్తోత్రం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు తిరిగి ఉంచాడట. వింటున్నాడట. భూలోకంలోకి చెవంచి భూమిని వంచి యోబు గ్రంథం 42 అధ్యాయం రాశాడు. ఆయన ఆకాశమును వంచి భూమి వంక చూస్తున్నాడట. భూమిలో ఉన్న ప్రజల వైపు చూస్తున్నాడట. నా పిల్లలు భూలోకంలో ఏం చేస్తున్నారా అని వంచి, ఆకాశమును వంచి ఉత్తర సభాపర్వతం మీద లేడట. యోబు ఆత్మ ఉత్తర సభాపర్వతం దగ్గరికి వెళ్ళిందట. ఆ ఆత్మ వెళ్ళినప్పుడు మన ప్రభు అయిన యెహోవా తండ్రి ఆ కాలమున ఆకాశమును వంచి భూలోకంలో ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారా, నా పిల్లలు కదా, నేను కన్నాను, నేను సృష్టించాను, నా పిల్లలు అనే ఉద్దేశం చేత ఖచ్చితంగా ఆయన చెప్తా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని ఆయన అంటున్నాడు కదా, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉంది. మీరు గమనించాలి, ఈ మాటలు గమనించాలి. ప్రభు ముఖము కీడు చేయవారికి, అబద్ధం ఆడే వాళ్ళకి, వ్యభిచారం చేసే వాళ్ళకి, దొంగతనం చేసే వాళ్ళకి, కీడు కల్పించే వారికి, మోసంగా మాట్లాడే వాళ్ళకి, ఇంకా కుశలంగా మాట్లాడే వారికి ఆయన మాట, ఆయన మనస్సు, ఆయన ముఖము దూరంగా పెట్టాడట. విరోధంగా ఉందట. వీరి ముఖానికి, వీరి మాటకి, వీరి నడవడికి ఆయన ముఖము దూరంగా పెట్టుకున్నాడు. అందుకే ఇక్కడ మాట, ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడో. ఒకవేళ మీరే మీ మనసుతో చెప్పండి, నిజంగా నేను మంచిగా నడవాలనుకుంటున్నా, నడవలేకపోతున్నా అనుకుంటున్నావా, పశ్చాత్తాపడు. ఒకవేళ నేనే మంచిగా నడుస్తున్నాను అనుకుంటున్నావా, అయితే ఆయన అంటున్నాడు, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడం. శత్రువైన సాతాను కూడా ఏమీ చేయలేదు. కనుక అలాంటి అభయము మనకిస్తున్నాడు దేవుడు. మరి ఇంకా ముందుకు వెళ్తే ఇంకేమంటున్నాడు? ముందుకు వెళితే మనకి ఇంకేమంటున్నాడు? ఏమంటున్నాడంటే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. ఎదిరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అపవాది డైరెక్ట్గా మనిషిలాగా రాదు కదా, కర్ర పెట్టేయటానికి, కత్తి పెట్టేయటానికి కదా. ఎలాగొస్తుంది? మన ఎదుటికి మనిషిలాగా రాదు కాబట్టి దేవుడిలాగా కూడా రాడు, దెయ్యంలాగా కూడా రాదు. మన క్రియలలో, మన ప్రవర్తనలో పతనం చేయటానికి మనం ఆశ కలిగిస్తూ ఉంటుంది, పాప భీతి కలిగిస్తుంది, లోకాశలు కలిగిస్తుంది, శరీరాశలు కలిగిస్తుంది కదా. అందుకని ఆయన అంటున్నాడు, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఎంతమంది అయినా అన్యజనులారా, వాక్యం తెలియని పిల్లలారా, దేవుడంటే తెలియని పిల్లలారా, ఎంతమంది అయినా నా యొద్దకు రండి, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. ఈ లోకములో ఎంతమంది ప్రయాసపడుతున్నారో, ఎంతమంది దిగులుతో, దుఃఖములో, కష్టములో, నష్టములో, ఇరుకులో ఉన్నారో వారు అందరూ కూడా ఆయనే తోడుగా ఉండి నడిపించును గాక. ఆయన కృప మనందరికి తోడుగా ఉండి నడిపించును గాక.
ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. ఆయన అంటున్నాడు కదా, ఇంకా ఏమంటున్నాడు? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులు శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, రెండు మనసులు ఉండవాళ్ళారా, పాపం మీద కొంత, లోకం మీద కొంత, దేవుడి మీద కొంత. మీ అందరికి అర్థమైందా? ద్విమనస్కులు అంటే రెండు మనస్సులు. రెండు మనస్సులు ఉన్నవారు దేవుని రాజ్యంలో చేరలేరు. ధనాపేక్ష మీద కొంత కదా, డబ్బు మీద కొంత, వడ్డీ వ్యాపారాల మీద కొంత, లంచాలతో కొంత, మోసముతో కొంత నడుస్తున్న వారు దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి సరిపోరు. వారు దేవుని రాజ్యంలో గెంటి వేయబడతారు. అగ్ని ఆరదు, పురుగు చావదు, యాతన స్థలమునకే నువ్వు కోరుకుంటున్నావు అంతే. వాక్యము తెలిసి వాక్యానుసారంగా జీవించలేకపోతున్నావు నీవు అంటే నీ జీవితాన్ని పాపానికి అమ్మివేశావు, నీ కుటుంబాన్ని పాపానికి అమ్మివేశావు, శత్రు సైన్యానికి అమ్మివేశావు. దేవుడికి ఇష్టం లేని క్రియలు నువ్వు చేయటానికి పూనుకున్నావు. అందుకని దేవుని పిల్లలుగా నువ్వు ఉండటానికి అవకాశం లేదు. అందుకని చెప్తున్నాడు, ఒకవేళ కడుక్కుంటే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకులపడుడి. ఒకవేళ పాపులమే కావచ్చు, లోకములో ఉండొచ్చు, కానీ ఇప్పుడైనా రమ్మని పిలుస్తున్నాడు ప్రభు. ఇప్పుడైనా నా పిల్లలుగా ఉండటానికి రండి అంటున్నాడు. ఇప్పుడైనా రండి, మీ చేతులు కడుక్కోండి, శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. దేవునికి స్తోత్రం. మీ నవ్వు దుఃఖమునకు మార్చుకోవాలట, మీ ఆనందం ఆయన చింతకు మార్చుకోమంటున్నాడు. మరి మనం ఎలాగ జీవిద్దాం? వాక్యానుసారమైన జీవితం మనలో ఉందా? పరిశీలన చేసుకుందాం. అందుకని ఆయన అంటున్నాడు కదా, అప్పుడు ఆయన మిమ్మలను హెచ్చించును, అప్పుడు ఆయన మిమ్మలను హెచ్చించును. మీతో నడిచే భాగ్యం మాకు ఇవ్వండి అయ్యా. అయ్యా, నా జీవితాన్ని హెచ్చించితే చాలు, నా కుటుంబాన్ని హెచ్చించితే చాలు, నా బిడ్డల్ని హెచ్చిస్తే చాలు, నీ అందు భయభక్తులతో నడిపించయ్యా. నీకు అప్పగిస్తున్నా అని నీ కుటుంబాన్ని, నీవు నీ పిల్లల్ని, నీ మనుజాశలను అన్ని ప్రభువుకు అప్పగించి లోకాశలో ఎక్కడ పడిపోకుండా కాపాడుకునేదే దేవుని కృప, దేవుని దయ. అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది. యాకోబు 4:4 వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. ఏమని పిలిచాడు? మనుషులారా అని పిలవచ్చు కదా, పిలవరా. వ్యభిచారుణులారా, దొంగలారా, ఖచ్చితంగా చెప్తున్నాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా అని చెప్తున్నాడు. మీ అందరూ అర్థం చేసుకోవాలి, వాక్యం వినే పిల్లలందరూ. వ్యభిచారుణులారా అని పిలిచి, ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రు, దేవునికి వైరముతో ఉంటాడు. అందుకని ఈ లోకములతో స్నేహము దేవునితో వైరమని గుర్తుంచుకున్న వాళ్ళందరూ. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. శత్రువులో లాగా ఉంటే దేవుని రాజ్యం దొరకదు. దేవునికి ఇష్టడుగా జీవించాలంటే నీలో ఉండ లోకే శరీరేచ్ఛలు, మానసేచ్ఛలు, పాపేచ్ఛలు అన్నిటినీ విడిచిపెట్టి దేవునికి ఆయన పిల్లలుగా ఉండటానికి ఇష్టపడితే, ఇప్పుడైనా ఇన్నాళ్ళు పాపిగా ఉన్నవేమో, ఇన్నాళ్ళు వ్యభిచారిగా ఉండవేమో, ఇన్నాళ్ళు దొంగగా ఉన్నావేమో, ఇన్నాళ్ళు ద్రోహిగా ఉన్నావేమో, మూర్ఖుడిగా ఉన్నావేమో, ఇక మీదటైనా ఆయన పిల్లవాడిగా ఉండటానికి ఇష్టపడితే ప్రభు పాదాల దగ్గరికి రండి. తప్పక తల వంచి ప్రార్థన చేసుకుందాం, తల వంచి ప్రభుని అడుగుదాం. ఆయన అంటున్నాడు కదా, ఈ లోక స్నేహము ఎవడు చేయగోరుతాడో, కాబట్టి ఎవడు ఈ లోక స్నేహము చేయగోరునో
వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మను మచ్చరపడినంతగా ఆపేక్షించునా అని లేఖనం చెబుతుంది. మనలో దేవుని ఆత్మ ఉందట. దేవుని ఆత్మ ఉంటే ఆ ఆత్మ మచ్చరపడిపోతుందంట. మనలో పాపం చూసి, మనలో అన్యాయము అక్రమం చూసి, మనలో ఉండ లోపాలు చూసి దేవుని ఆత్మ మచ్చరపడుతుందట. అయ్యో అయ్యో పాపం చేస్తున్నాడు వీడు, తప్పిపోతున్నాడు వీడు, నేను హృదయంలోనే ఉన్నాను, నన్ను దేవుడు సంచిక్కరువుగా ఇక్కడ వీడు హృదయంలో ఉండమన్నాడు అని ఆయన ఆత్మ ఎంతో వేధిస్తూ బాధపడుతూ దుఃఖపడుతూ ఉందట. దేవునికి స్తోత్రం. 5వ అధ్యాయంలో ఇంకా ఏముందంటే 8, 9 వచనాలు. ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయంలోను సిద్ధపరచుకొనుడి. దేవునికి స్తోత్రం. ప్రభువు రాక సమీపముగా ఉంది కనుక ఓపిక కలిగి నిలిచి ఉండండి, ఎదురు చూడండి, మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి, ఆయనకు అప్పగించండి. ఆయన చిత్తము కొరకు ఎవరు ఎదురు చూస్తారో వారు ధన్యులు, వారు ధన్యులు. దేవుని పిల్లలారా, న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు, వింటున్నాడు ఆయన. మనము దేవుడి పిల్లలుగా ఉంటే, దేవుని రాజ్యము పోరాడేవారుగా ఉంటే ఆయన మనకు న్యాయం చేయబోతున్నాడు. ఒకవేళ లోకములో పాపములో చెడిపోయినట్టయితే తప్పుకోకుండా ఆయన న్యాయాధిపతిగా ఉండి తీర్పు తీర్చడానికి అప్పగించబోతున్నాడు. ప్రియమైన పిల్లలారా, దేవుని కృప మీకు కావాలి అంటే న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడని చెప్తున్నాడు. ఇక్కడ వాక్యంలో చెప్తున్నాడు. చూడు, ఆయన అంటున్నాడు 7వ వచనంలో, సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన మీ భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొను కదా. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనలో ఎవరైనా వ్యవసాయం పంట చేస్తే మనకు అర్థం అవటానికి ఉపోద్ఘాతాలు చెప్తా ఉన్నాడు, ఉపమానాలు చెప్తా ఉన్నాడు ప్రభు. పంట వేసినాక తొలకరి వర్షం నుండి కడవరి వర్షం వరకు మధ్యలో గాలి తుఫాన్లు వస్తున్నాయా, కొట్టుకుపోయినాయా, పురుగుబడిందా, చీడబడిందా, తెగులు పడిందా, మందులు కొట్టుకుంటూ వైద్యాలు చేసుకుంటూ ప్రభుతో ముందుకి నడిపిస్తూ ఉండటానికి మనకు అప్పగించిన కుటుంబం, సంఘం ఆయన కొరకు ఎదురు చూసేలాగా, మనం ఆయన రాజ్యం కోరుకునేలాగా, రాకడ వరకు ఓపిక కలిగి ఎదురు చూసే వాళ్ళలాగా ఉండాలని వాక్యం చెప్తుంది. కడవరి వర్షం చూడాలి, ఆఖరి పంట కూర్చుకొని రాశిలో కూర్చుకోవాలి. అప్పుడు వరకు వ్యవసాయదారుడి వలె మనం కూడా ఓపిక కలిగి మన వయస్సు, మన ఆత్మీయ స్థితి, మనము లోకములో జీవించినంత కాలము ఆయన రాజ్యము కొరకు ఎదురు చూసే గుంపులో ఉండాలని మన ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఎంతమంది ఇంకా ఈ లోకములో ఉన్న వైభవాలు కోరుకుంటున్నామో, దేవుని పిల్లలు అని చెప్పుకుంటూ అబద్ధములు ఆడుతున్నామో, మోసంగా నడుతున్నామో, మన జీవితాలని మనం మోసం చేసుకుండా యేసు కొరకు జీవించే కృప సన్నిధి మనందరికీ, వినువారందరికీ, మా కుటుంబాలకి దేవుడు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, వాక్యము వినిన వారందరూ వారి హృదయము తెరవబడును గాక, వారు నీ సన్నిధిలో ఉందురుగాక. వినిన వాక్యము వ్యర్థంగా పోకుండా నువ్వే వారి ఆత్మలకు తండ్రిగా ఉండి నడిపించును గాక. మీరే మహిమ పొందుదురుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.